హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యూటిఫుల్ హౌస్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి కుంట్లూరు విలేజ్. మన కుంట్లూరు విలేజ్ నుంచి మనకు పశ్చిమలో వెళ్ళే దారిలో మెయిన్ రోడ్కి ఆల్మోస్ట్ సెకండ్ బిట్ అనే చెప్పుకోవాలి. 100 ఫీట్ రోడ్కి మనకి నాగోలు నుంచి కూడా మనకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే మనకు విజయవాడ హైవే వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకు గేటెడ్ కమ్యూనిటీ అనమాట. హెచ్ఎండిఏలో మనకు ఇంత తక్కువ బడ్జెట్లో మనకు వచ్చే హౌస్ ఏదైనా ఉందంటే ఈరోజు మీకు ఈ హౌస్ చూపిస్తాను నేను. ఫెంటాస్టిక్ ఫుల్ ఫర్నిష్డ్ అనమాట. మీకు హౌస్ కూడా మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK హౌస్. ఇది మొత్తం ఫర్నిష్డ్, మొత్తం కంప్లీట్గా వర్క్ అంతా 60% 70% కూడా మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ హౌస్ వచ్చేసి G+1 హౌస్. ఇది మీకు లాస్ట్లో దీని ప్రైస్ కూడా చెప్తాను నేను. మీరు ఇప్పుడు అయితే మనం ఈ హౌస్ చూసేద్దాం. మీరు చూస్తున్నారు కదా హౌస్. ఇది వచ్చేసి కుంట్లూరు విలేజ్లో ఉందండి. ఈ హౌస్ కంప్లీట్ మీకు డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పిన. ఇది వచ్చేసి 2 సైడ్ 30 ఫీట్ రోడ్ ఇది హౌస్కి. ఇది వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. ఇది మనకి చాలామంది కస్టమర్స్ కూడా నార్త్ ఈస్ట్ కోసం ప్రిఫరెన్స్ అడుగుతూ ఉంటారు. నార్త్ ఈస్ట్ ఏంటంటే ఎప్పుడు అప్పుడు కానీ మన ఛానల్లో నార్త్ ఈస్ట్ హౌసెస్ అనేది రేర్ అనమాట రావడం. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అండి. ఇది హౌస్ ఇది ఒక క్లాసిక్ ఏరియాలోనే మనకు ఒక అద్భుతమైన ఇల్లు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం ఆల్ నీడెడ్ 30 ఫీట్ రోడ్, 2 సైడ్ 30 ఫీట్ రోడ్ కానీ ఫర్నిష్డ్ కానీ వర్క్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకు వర్క్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉన్న గేట్ అనమాట. ఇది నార్త్ సైడ్ మనకు 2 వీలర్ వెహికల్ పార్కింగ్ చేసుకునే విధంగా, అలాగే మనం లోనికి నడిచే విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకోటి ఈస్ట్ సైడ్ కూడా మనకు మెయిన్ గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ సైడ్ మెయిన్ గేట్ ఇది చూస్తారు కదా, ఇది మెయిన్ గేటు. ఇది మనకి ఆల్మోస్ట్ వెహికల్ కార్ పార్కింగ్, ఒక ఇన్నోవా క్రిస్టా కూడా మనం పార్కింగ్ చేసుకునే విధంగా మనం పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ హౌస్ 160 స్క్వేర్ యార్డ్స్ అనమాట. మొత్తం కంప్లీట్గా మనకి బోర్ కానీ, వాటర్ సంపు కానీ, కృష్ణా వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ కంప్లీట్గా ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనకి పర్మిషన్ కూడా G+1 పర్మిషను. మన పార్కింగ్ కూడా మనకు మంచి ఫ్రీ ఫేసు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్గా మనకి సింగిల్ డోర్ వస్తుంది విత్ ఫుల్ ఆఫ్ కబోర్డ్ వర్క్. ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా మెయిన్ డోర్. ఇది కంప్లీట్ అయ్యాక కూడా నేను వీడియో పెడతాను. అప్పటిలోపు ఒకవేళ హౌస్ మనకి ఉన్నట్టయితే మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాల్ అండి. మనకి కంప్లీట్గా టీవీ యూనిట్ ఇది మనకు కబోర్డ్తోని. ఎందుకంటే రెంట్కి ఇచ్చినా సరే మనకు కబోర్డ్ ఉండే విధంగా మనకు బిల్డర్ వాళ్ళు కంప్లీట్గా డిజైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక యూనిక్ డిజైన్తో మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మీకు డెమో వీడియో కూడా పెడతాను నేను. కబోర్డ్స్ వర్క్ ఎలా అయితే ఫినిషింగ్ తర్వాత ఎలా అయితే ఉంటుందో అలా మనకు యాస్టేజ్ ఉంటుంది. మనకు ఫుల్ కంఫర్ట్గా మనకు మెష్తో పాటు UPVC విండోస్ పెట్టడం జరిగింది. ఇంట్లో కంప్లీట్ కబోర్డ్ వర్క్తో నుండి మనకి ప్రతి ఒక్క డోరుకు కూడా ఒక నీట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది కామన్ బాత్రూమ్. ఇది మనకు హాల్లో నుంచి కామన్ వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా కంప్లీట్గా మొత్తం టాప్ ఫ్లోర్ వరకు రూఫ్ టచింగ్ కూడా మనకి టైల్స్ వేయడం జరిగింది. కంప్లీట్ డిజైన్తో టైల్స్ వేశారు. అలాగే ఇక్కడ వాష్ ఏరియా దగ్గర కూడా మనము ఐటమ్స్ ఇట్లా పెట్టుకున్నట్టు కూడా మనకు ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయడం జరిగింది. మీరు చూస్తున్నది కిచెన్ అండి. ఇది ఫుల్ ఆఫ్ కబోర్డ్ కిచెన్. ఇది కంప్లీట్గా డిజైను ర్యాక్స్తో పాటు కంప్లీట్ వర్క్ కిచెన్ ఆల్మోస్ట్ డిజైన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక 10% వర్క్ మాత్రమే ఉన్నది.
వర్క్ కూడా మనకు చూస్తున్నారు కదా. కిచెన్లో కంప్లీట్ కబోర్డు మొత్తం మనకు గ్యాస్ సిలిండర్ పెట్టుకునే విధంగా హైట్తో పాటు మనకు గ్రానైట్ వర్క్ కూడా బాగుంది. కంప్లీట్గా వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. ఈ కబోర్డ్ వర్క్ అయిన తర్వాత కూడా మిగతా వర్క్ మనకు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా మళ్ళీ మనం కొన్న తర్వాత కూడా మనకు కబోర్డ్ వర్క్ ఎలాంటి పెండింగ్ లేకుండా కూడా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఒకటి మిర్రర్ వస్తుంది. మిర్రర్ అలాగే విత్ లైటింగ్ మిర్రర్. ఇది లైటింగ్ మిర్రర్తో పాటు మనకి సైడ్లో కంప్లీట్గా డిజైన్ కూడా రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా బాగుంది. కంప్లీట్ చూడొచ్చు మీరు. వర్క్ స్మూత్ ఫినిషింగ్ కానీ కంప్లీట్గా ఇచ్చారు. ఒకవేళ మీకు ఈ హౌస్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ నా డిస్క్రిప్షన్లో చేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ కబోర్డ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్. అలాగే మనకి వాష్ ఏరియా కూడా 4/8 వాష్ ఏరియా కూడా కంప్లీట్ టైల్స్తోని, హైట్ వర్క్ కూడా టైల్స్తోని వేయడం జరిగింది. చూసారు కదా, ఇదండి గ్రౌండ్ ఫ్లోర్. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను నేను. ఈ వర్క్ కూడా ఇన్కంప్లీట్ ఉన్నది. వర్క్ ఒక 15 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి హాల్ కూడా బాగుంది. మంచి 160 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కాబట్టి మనకి మంచి స్పేషియస్తోనే నార్త్ ఈస్ట్లో మనకి వాస్తు ప్రకారం మీరు చూడవచ్చు హౌస్. మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9032327055. నెంబర్ వచ్చేసి 9032327055. ఇది నా నెంబర్ అండి. నా నెంబర్ కాల్ చేయండి. మిగతా హౌసెస్ కూడా ఉన్నాయి. ఇంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు కూడా ఒకవేళ మనం తక్కువ లో బడ్జెట్ హౌసెస్ కావాలంటే కూడా మనం లో బడ్జెట్ హౌసెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్ ఉంటే కనుక ఓపెన్ ప్లాట్లో కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. హౌస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మినిమం 60 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైజు. 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మన దగ్గర 2 CR వరకు కూడా మనకు హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎల్బీ నగర్ కానీ, వనస్థలపురం కానీ, హయత్ నగర్, కుంట్లూరు, పశ్చిమామల, పెద్దంబర్పేట, బిఎన్ రెడ్డి ఏరియాలో మనకి హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ. అలాగే మనకు మెయిన్ రోడ్ పక్కనే ఉన్నది. 2 side 30 feet రోడ్ అండి. 2 side 30 feet రోడ్లో మనకి ఇది హౌస్ వచ్చేసి డెడ్ ఎండ్లో ఉంది. మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది సింహద్వారం అనమాట. ఇది ఎలివేషన్ మొత్తం కంప్లీట్ కాలేదు. మనకు ఒక గ్రాండ్ లుక్తోని ఫుల్ ఆఫ్ టేక్, ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. కబోర్డ్ కూడా మనకి కంప్లీట్గా డిజైన్ వచ్చి మనకు దాని మీద మంచి లైన్స్తోని డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా లైట్ స్ట్రక్చర్తో ఉంటుంది అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది. అలాగే మెయిన్ ఎంట్రన్స్ పక్కన మనకి 3 feet గల్లీ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వాష్ ఏరియాతో పాటు మనకు బాల్కనీ వ్యూ, అలాగే 30 feet రోడ్తో పాటు మనకు సరౌండెడ్ H&Bలో చూడొచ్చు. మిగతా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయి. మనకి మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు ఏ నైట్ అయినా మనకు ఇంట్లోకి వచ్చే విధంగా ఫెసిలిటీ కానీ, క్యాబ్ ఫెసిలిటీ కానీ అంతా కంప్లీట్గా ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. ఈ ఏరియా వచ్చేసి మనం సోఫా సెట్ కానీ, మనకు సిట్టింగ్ ఏరియా, మన గెస్ట్ రూమ్ కానీ యూజ్ చేసుకునే విధంగా సిట్టింగ్ ఏరియా ఉన్నది. చూస్తున్నారు కదా, ఇది హాల్. ఈ హాల్ మనకి కంప్లీట్గా టీవీ యూనిట్తో పాటు కంప్లీట్ కబోర్డ్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మనకి వాల్ స్ట్రక్చర్ అనేది టీవీ యూనిట్ దగ్గర మనకి అవపడదు. కంప్లీట్గా మనకు వర్క్ కూడా
కబోర్డ్ వర్క్తోనే ఉన్నది. ఇన్ కేసు మనం ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు ఈ హౌస్ తీసుకున్నట్టయితే కనుక ఒకవేళ మనకి ఏమైనా నచ్చి మోడిఫై చేయించుకోవాలంటే కూడా మనం మోడిఫై చేయించుకోవచ్చు. మనం బిల్డర్తో మాట్లాడి ఏమైనా మార్పులు ఏమైనా చేయించుకోవాలంటే కూడా ఒకవేళ మనకు నచ్చినట్టు చేయాలంటే కూడా చేసుకునే విధంగా మనకు బిల్డరు చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా. మీకు పూజా గది కానీ ఇప్పుడు కంప్లీట్గా డైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పూజా గది మనకి సింపుల్గా మనకు కబోర్డ్తో వర్క్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఈ పూజ దాంట్లో కూడా మనకి లైటింగ్ వస్తుంది. లైటింగ్ వచ్చి మనకు ఫ్రంట్లో డోర్లో గ్లాస్ డోర్ వచ్చి మనకు కంప్లీట్గా క్లోజ్ అయ్యే విధంగా మనకు ఉంటుంది. అలాగే మనం పూజకు సంబంధించిన కూడా సామాను కూడా మనం ఇందులో పెట్టుకునే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఇటు చూస్తున్నారు కదా. ఇటు వచ్చేసి ఈ ఏరియా మనకి గ్రాసరీస్ కూడా మనం ఇక్కడ పెట్టుకునే విధంగా మొత్తం ఫుల్ ఆఫ్ సెల్ఫ్స్ వచ్చి డోర్స్ వచ్చి మిర్రర్స్తో కంప్లీట్గా డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. స్మాల్ డైనింగ్ ఏరియా, ఒక డైనింగ్ టేబుల్ వచ్చి మనకి సిట్టింగ్ కిచెన్ నుంచి కూడా మనం కూర్చునే విధంగా, అలాగే మనకు బాల్కనీలో కూడా మనకి వెంటిలేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా కిచెన్లో మాత్రం కంప్లీట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పర్పస్ కాబట్టి కొంచెం క్వాలిటీతోని వేరే గుడ్ లుక్తో కూడా మనం డిజైన్ చేయడం, లేటెస్ట్ డిజైన్తో కూడా డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మొత్తం స్లైడ్ డోర్స్ ఇచ్చి గ్లాస్ వర్క్ కూడా కంప్లీట్గా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేశారు. మీరు చూస్తున్నారు కదా. మీకు డిజైన్ కూడా మనకు కంప్లీట్గా ఇచ్చారు. ఏ ఒక్క వర్క్ కూడా మనం పెండింగ్ పెట్టుకోకుండా కూడా మనకు వర్క్ చేయడం జరిగింది. ఈ ఫుల్ ఆఫ్ గ్లాసెస్ వస్తాయన్నమాట. మొత్తం గ్లాసెస్ కవర్ అయిపోతాయి. అండ్ ఈ ఏరియా వచ్చేసి వాష్ ఏరియా. ఇది మనకు 4x8 సైజ్ ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా. అండ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. రోడ్డుకి సెకండ్ బిట్టే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. చూస్తారు కదా హౌస్. ఇది బెడ్రూమ్ కూడా చూపిస్తాను నేను. కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అయితే మనకు వర్క్ అయితే నడుస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నది. మీకు బెడ్రూమ్లో కూడా ఫుల్ ఆఫ్ బెడ్స్ అనమాట. విత్ బెడ్ మ్యానుఫ్యాక్చరింగ్తో మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా 3-in-1 బెడ్ అనమాట. ఇది విత్ అది వచ్చేసి గ్లాస్ ఫ్రేమ్ వస్తుంది. గ్లాస్తో పాటు లైటింగ్ అండ్ గ్లాస్ ఫ్రేమ్తో మనకు ఈ డిజైన్ చేయడం జరిగింది. మనకు వేరే సామాన్లు వచ్చి పెట్టేటట్టు కదా మనం ఓవరాల్గా బెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఒక మినీ సైజు బెడ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నది. అలాగే చూస్తున్నారు కదా కబోర్డ్ ఇది. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది వాష్రూమ్ కూడా మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి కంప్లీట్గా స్టోన్ వర్క్తో చేయడం జరిగింది కంప్లీట్గా. అండ్ లోపల కూడా మొత్తం మనకి ఫ్లోరింగ్ దాకా కూడా డిజైన్ ఇచ్చి కంప్లీట్గా కజారియో టైల్స్తో మనకు డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే కబోర్డ్ ఏరియా కూడా మనకి కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. మనకు ఎంత లగేజ్ అయినా కానీ మనము కంఫర్టబుల్గా కబోర్డ్లో వచ్చేటట్టు కదా మనకు నచ్చిన కలర్తో పాటు డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మనం పైన మనకు ఫ్లోర్ కూడా లో రూఫ్ ఏరియా కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం యావరేజ్గా మనం కంప్లీట్గా సామాన్ పెట్టుకునే వీలుగా మనకు అవైలబుల్ ఉన్నది. అలాగే మనకి డోర్స్ వచ్చేసి ఇది కూడా కబోర్డ్స్తోనే చేపించడం జరిగింది. మనకు ఎక్కడ కూడా డోర్స్ కంప్లీట్ న్యూ డిజైన్తో న్యూ స్ట్రక్చర్తో కూడా మనకు డోర్ చేశారు. అలాగే మనకి ప్రతి విండో దగ్గర కూడా ప్రతి మెయిన్ డోర్ దగ్గర కూడా కంప్లీట్గా ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకు ఫైనల్ లుక్ వస్తే మనకు డిజైన్ ఆపిస్తుంది. చూసారు కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకు ఇక్కడ లైటింగ్ వచ్చి మనకు డిజైన్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఒక యూనిక్ డిజైన్తో కంప్లీట్గా వుడ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇది కింగ్ సైజ్ బెడ్ అనమాట. మనకు విత్ కంప్లీట్గా బెడ్ వచ్చేసి విత్ 2-in-1 బెడ్ అనమాట. మనకు లగేజ్ ఇట్లా పెట్టుకొని కానీ సామాన్ పెట్టుకొని కానీ కూడా మనకు కంఫర్టబుల్గా చేయడం జరుగుతుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి వాష్ ఏరియా. కంప్లీట్ టైల్స్ అండ్ డిజైన్ కూడా వాష్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ నచ్చినట్టయితే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి
9032327055 ఇది నా నెంబర్. ఇది మీరు ఎనీ టైం నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయించాలనుకున్నా కానీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. అలాగే ఈ హౌస్ ప్రైస్ కూడా నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ప్రైస్ ఎంత అనేది. చూస్తున్నారు కదా, ఒక యూనిక్ డిజైన్తో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్తో. ఈ మధ్యకాలంలో ఇంత వుడ్ వర్క్ చేసి సేల్ చేసేంత హౌస్ మన ఏరియాలో ఎక్కడ కూడా యూజ్ చేయరు. ఎందుకంటే హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్కి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే బిల్డర్ అనమాట. చాలా తక్కువ ఉంటారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, హౌస్ ఇది నార్త్ ఈస్ట్ హౌస్, 160 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. ఒకవేళ మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9032327055. ఇది నా నెంబర్. ఇది నా నెంబర్ కాల్ చేయండి. అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా నేను హౌస్ డీటెయిల్స్, లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్ కూడా పెడతాను. నేను మా నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు హైదరాబాద్లో ఎక్కడైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా మీరు నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నేను మీకు హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,65,00,000. ఇది 1,65,00,000. ఇది 1,60,00,000 ప్రైస్. ఇది ఒకవేళ మీకు హౌస్ నచ్చితే నెగోషియబుల్ ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది కాబట్టి మనం కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టారు. ఒకవేళ మీకు ఈ హౌస్ నచ్చితే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.